ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చక్కగా అనుకూలమైనటువంటి సమయం ఇది. మనకి వ్యయంలో ఉన్నటువంటి గురుడు ధార్మికమైనటువంటి ఆలోచనలను తీసుకువస్తాడు. అలాగే ధర్మ సంబంధమైనటువంటి చారిటీస్కి వాటికి మీరు డొనేషన్స్ ఇవ్వడము, విద్యార్థులకి చక్కగా ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు కొనివ్వడము, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మీరు చేయడం జరుగుతుంది పేద విద్యార్థులకి. అలాగే ఈ యొక్క లాభములో ఉన్నటువంటి రాహువు రాజకీయ నాయకులకి మంచి సమయాన్ని తీసుకువస్తాడు. రాజకీయ ప్రాబల్యం అనేటటువంటిది ఈ నాయకుడు మంచివాడు అని ప్రజల్లో ఒక విధమైనటువంటి ముద్ర వేసే విధంగా మీ చర్యలు ముందుకు వెళ్తారు. కాబట్టి పేద విద్యార్థులకు ఆదుకోండి, పేదవాళ్ళని సేవ చేసుకునేటటువంటి తరహాలో మీ యొక్క ఆలోచన విధానం వెళ్తుంది. మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధ గ్రహాలు మీకు అనుకూలతను తీసుకొస్తాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లు పలుకుతాయి. మరి కుజుడు మనకి మకరంలో ఉచ్చస్థితిగతుడు ఇవ్వడం వలన మీరు కొత్తగా స్థలాలు కొంటారు. ఎవరైతే ఇంతవరకు ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి సంతానం మరి కొంత సమయం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఐవీఎఫ్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా చక్కగా మీరు పుష్టికరమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవడం, ఈ విధంగా జనరల్ మెడికేషన్ ద్వారా మీకు పిల్లలు పుట్టడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు వివాహాలు చేస్తాడు. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు చక్కటి వ్యవసాయాన్ని తీస్తాడు. పంటలు మంచి లాభాలను తీస్తారు. రైతులు ఖరీదైనటువంటి వస్తువులు ఇళ్లలో కొంటారు. మరి అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవసాయం కోసం అటువంటి అప్పులన్నీ కూడా మీరు రైతులు తీర్చేయడం జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి కేతువు మరి కుటుంబంలో చిన్న చిన్న కలతలను తీసుకురావడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఫారెన్ రిలేషన్స్, అలాగే ఫారెన్తో చేసేటటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మరి చైనాకి ఎక్స్పోర్ట్లు, ఇలాగా ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ఆదాయము మెరుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ఇక ఈ వృషభ రాశిలో ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు వస్తాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలని మీరు గురువారం నాడు చక్కగా ఉదయం 6 గంటలకి మీరు పేద బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా మీకు చక్కగా మంచి ఫలితాలు మీకు దొరుకుతాయి. అలాగే గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. శుభమస్తు.